అన్నాళ్ళకి మన కళ నిజమైందిరా మామ. మనకు ఫ్రీ బస్ పెడతారని నేను కల్లో కూడా అనుకోలేదురా. అవునరా మామ, నిజమేరా. టికెట్ కొన్నా గానీ మనకు సుఖం లేకుండా నుంచుని పోవాల్సి వస్తుంది. ఇప్పుడు మనమే ముందెక్కి మనం చక్కగా సీట్లో కూర్చుందాంరా. ఎందుకంటే మనకే ఫ్రీ బస్సు కదరా ఇప్పుడు. ఇదిగో సరిత, ఇదెక్కడ అన్యాయమే? ఫ్రీ బస్సు గీ బస్సు పెడితే మన ఆడాళ్ళకి పెట్టాలి కానీ మగాళ్ళకి ఎందుకే ఫ్రీ బస్సు? ఏమోనే రంగమ్మత్త, నాకు కూడా అదే అర్థం కావట్లేదు. కమ్మగా మనకు ఫ్రీ బస్సు పెట్టుంటే పుట్టింటికి వెళ్ళి రావచ్చు, సినిమా షికార్లకి ఫ్రీగా తిరిగి వచ్చేవాళ్ళం. ఇప్పుడు ఏందే డబ్బులు పెట్టుకుని తిరగాలంటే మనసు ఒప్పట్లేదే సరిత. అవునే రంగమ్మత్త, నిన్ననే మా అమ్మ రమ్మని ఫోన్ చేసిందే. వెళ్ళి రావాలంటే ఛార్జీలు 500 అవుతున్నాయే. మనసు ఒప్పట్లేదే నాకు రంగమ్మత్త. కానీ తప్పట్లేదే, వెళ్ళాల్సి వస్తుంది. ఏం చేద్దామే? మనం అంటే ఆడాళ్ళం, మనం ఎక్కడికి వెళ్ళాలన్నా మనకంటే ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి మనకు ఫ్రీ బస్సులు పెట్టినా తప్పు లేదు. కానీ మగవాళ్ళకి ఎందుకే ఫ్రీ బస్సులు? వాళ్ళు బండ్లు వేసుకుని తిరుగుతారు కదవే. బండ్లు కాకపోతే లారీలో గిరీలో పట్టుకుని వెళ్ళొస్తారు కదవే. ఎక్కడికి పడ్డా మనమే కదవే ఒకళ్ళ మీద ఆధారపడాల్సింది. ఎందుకే మనకింత అన్యాయం చేసిందా గవర్నమెంట్? ఏమోలే రంగమ్మత్త, ఇప్పుడు అనుకునే ఏం ప్రయోజనంలే. ఇప్పుడు మనం ఎంత బాధపడినా సరే వాళ్ళకి పెట్టిన ఫ్రీ బస్సు తీసేయరు కదా. మనం ఎట్లాగొట్లా పోదాం పదవే రంగమ్మత్త. సరేలే పద, ఇంకేం చేస్తాం, తప్పుతుందా మనకి? ఒక 500 మనకి కాదనుకోవటమే. అదిగో మామ, బస్సు వస్తుంది పదరా, త్వరగా వెళ్దాం లేకపోతే సీట్లు దొరకవు. సరే మామ పదరా. అరే మామ, చక్కగా మనకి పురుష శక్తి అని ఫ్రీ టికెట్ ఇస్తారా. చక్కగా స్నాప్ తీసి స్టేటస్ పెట్టుకుందాం, సరేనా? సరే మామ, తొందరగా పద లేకపోతే సీట్లు దొరకవు. అమ్మో అమ్మో, చూడవే సరిత, ఈ మగపిల్లలందరూ ఎట్లా కూర్చున్నారు? వాళ్ళకి కనీసం మర్యాద అన్నా ఉందా? ఆడవాళ్ళు నుంచున్నారు, మనం సీట్ ఇద్దామని ఏమైనా కేవలం బాధ్యత అన్నా ఉందేమో చూడు. అవునే రంగమ్మత్త, సిగ్గు లేకుండా ఫ్రీ అయినా గానీ ఎట్లా కూర్చున్నారో చూడు, ఏమీ పట్టనట్టు. అమ్మా, టికెట్ 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 తీసుకున్నారా మీరు? అదేంటి, నువ్వు వాళ్ళనైతే టికెట్ అడగలేదు, మా ఇద్దరిని టికెట్ అడుగుతున్నావేంటి? ఇదెక్కడ దారుణం? వాళ్ళు చూడు ఎంతమంది ఉన్నారో, మేము చూడు ఇద్దరమే ఉన్నాం. అయినా గానీ వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోకుండా మమ్మల్ని టికెట్ అడుగుతావేంటి? అమ్మా, అది కాదమ్మా, వాళ్ళకి ఫ్రీ అమ్మా బస్సు. చూడు, ఈ ప్రపంచంలో మగవారు ఆడవారు అందరూ సమానమే. వాళ్ళకి ఫ్రీ ఏంటి? ఫ్రీ ఇస్తే అందరికి ఫ్రీ ఇవ్వాలి, మాకు కూడా ఫ్రీ ఇవ్వాలిగా. వాళ్ళకి ఫ్రీ అంటారేంటి మాట్లాడితే? అమ్మా, అది కాదమ్మా, వాళ్ళ దగ్గర ఆధార్ కార్డులు ఉన్నాయమ్మా. అదేంటి, ఆధార్ కార్డులు వాళ్ళకైనా ఏంటి? మాకు కూడా ఉన్నాయి. మా దగ్గర ఆధార్ కార్డే కాదు, పాన్ కార్డు, ఓటర్ ఐడి అన్నీ ఉన్నాయి. మాకు కూడా ఫ్రీ ఇవ్వండి, మేము ఒప్పుకోం లేకపోతే. అలా కాదమ్మా, ఆధార్ కార్డు ఉండాలి, వాళ్ళు అబ్బాయిలై ఉండాలమ్మా, అప్పుడే ఫ్రీ ఇస్తాం మేము. సరే అయితే నా దగ్గర మా అబ్బాయిది ఆధార్ కార్డు ఉంది, చూపిస్తాను. నాకు కూడా ఫ్రీ టికెట్ కొట్టు. అలా కుదరదమ్మా. ఎందుకు కుదరదండి? ఎందుకు కుదరదు? మీరేగా చెప్పారు అబ్బాయి ఆధార్ కార్డు ఉంటే కుదురుతుందని. అలా ఏం కుదరదమ్మా. టికెట్ తీసుకుంటారా? మీ ఇద్దరిని దింపేయమంటారా? సరేలే, కోప్పడు మాకు. 2 టికెట్లు ఇవ్వు. చిచ్చి, అసలు వీళ్ళకి సిగ్గు అనేది లేకుండా పోతుంది. చూడవే సరిత, టికెట్ కొంద మనమైతే వీళ్ళు చూడు దర్జాగా ఎలాగా కూర్చున్నారో. అవునే రంగమ్మత్త, బుద్ధున్నోడెవరు ఇలా ఫ్రీ ఇస్తే సీట్లలో కూర్చోరు. పాపం ఆడవాళ్ళు టికెట్లు కొంటున్నారు కదా అని లేచి మరీ మనకి సీట్ ఇవ్వాలి. వీళ్ళకొక్కళ్ళకైనా బుద్ధున్నట్టు చూస్తుంటే కనిపించట్లేదు నాకైతే. అవునే, 8 మంది చూడు మొద్దుల్లా ఎలా కూర్చున్నారు. మనం ఇంత గింజుకుంటున్నా, ఒక్కళ్ళకైనా చోటిస్తున్నారా అసలు? అయినా వీళ్ళకేం తెలిసే రంగమ్మత్త ఒక ఆడదాని విలువ? వీళ్ళని కని పోషించేది మనమేగా. ఒక ఆడది లేకపోతే అసలు ఈ సృష్టి అనేది ఉంటుందా? ఊరుకోవే సరిత, కూర్చొని కూర్చొని పాపం పండిందిరే వీళ్ళకి. కూర్చొని ఏం చేద్దాం మనం? ఏంటమ్మా ఏంటి, గంట నుంచి చూస్తున్నాం. ఎందుకు అట్లా మా మీద పడి ఏడుస్తున్నారు? ఎందుకు? మాకు ఫ్రీ బస్సు ఇచ్చినా సంతోషం అనేది లేకుండా పోయింది. మాకు ఈ ఫ్రీ బస్సు వద్దు, ఏమీ వద్దమ్మా. మీకు ఒక దండం తల్లే, మేము దిగేస్తున్నాం. మీకు ఎక్కడ కావాలంటే అక్కడ కూర్చుని ఊరేగండి. ఇదిగో మాటలు తిన్నగా రాని, ఎవరెవరి మీద పడేడుస్తున్నారో బాగా అర్థమవుతుందిలే. మీకో దండం అమ్మో, మాకు ఈ బస్సు వద్దు, ఏమీ వద్దు. అవునవును, మాకు ఫ్రీ బస్సు వద్దు, ఏమీ వద్దు తల్లు. మీతో మేము ఎక్కడ వేగేది? అవును, 100 రూపాయలు పోయినా ఆటోలో వెళ్ళడం ఎంత నయము. ఏడాలతో పెట్టుకోలేమురా బాబు. ఇంకా మాటలు ఎందుకు, దిగండి దిగండి. మనం ఇక్కడ బతకలేం గాని వెళ్ళి దెబ్బకే దిగండి. అది లెక్క. పదవే సరిత, నీకు ఎక్కడ నచ్చితే అక్కడ కూర్చోపో. మన దెబ్బకి ఎవడైనా అవుటే.
లేకపోతే ఈ మొగాళ్ళకి ఫ్రీ బస్సు కావాల్సి వచ్చిందా? సర్వ హక్కులన్నీ మన ఆడవాళ్ళకే ఎప్పటికైనా. అంతేనే రంగమ్మత్త, మనతో మామూలుగా ఉండదు మరి. ఇదిగో వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయొచ్చు కదా. అవును, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, రీసెంట్గా మన ఛానల్ అయితే మానిటైజేషన్ అయ్యింది ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు ఫ్రెండ్స్. ఎవరైతే స్మాల్ క్రియేటర్స్ ఉంటారో వాళ్ళకి మా సపోర్ట్ తప్పకుండా ఉంటుంది ఫ్రెండ్స్. అవును, ఎవరైతే యూట్యూబ్ ఛానల్ పెట్టాలనుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా పెట్టండి, వెనకడుగైతే వేయొద్దు. కొంచెం చిన్నగా సక్సెస్ అవుతారేమో కానీ సక్సెస్ మాత్రం కంపల్సరీగా అవుతారు, ఇది మా హామీ. అవును, మీ అందరికీ ఈ రంగమ్మత్త సపోర్ట్ మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. ఎవరైతే కొత్తగా ఛానల్ స్టార్ట్ చేశారో కామెంట్ బాక్స్లో సపోర్ట్ మీ అని కామెంట్ చేయండి. నేనైతే మీ కామెంట్ని పిన్ చేసి సపోర్ట్ చేస్తాను. వన్స్ అగైన్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఉంటాం గైస్, మరి సరికొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాం.